వ్యక్తులకు మరొక సంఘానికి పడదు. ఎంత దారుణం అంటే పక్క పక్కనే ఉన్నా కూడా ఎల్లవేళలా ఒకరి మీద ఒకరు కంప్లెయింట్ ఇచ్చుకొని బ్రతికే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజానికి ఏమైంది? అందరికి నమస్కారం. అందరూ వీడియోని పూర్తిగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందాం. దానియేలు అని నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను కాబట్టి దానియేలు గురించి మాట్లాడతానని మాత్రం అనుకోకండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16, 17 వచనాలలో ముగ్గురు వ్యక్తులు మనకు కనబడతారు. ఆ ముగ్గురు వ్యక్తులలో ఒక సంఘటన జరిగింది. ఆ ముగ్గురు వ్యక్తుల జీవితాలలో ఒక సంఘటన జరిగింది. రాజు ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచి, "మీరెందుకు నేను చెప్పిన పని మీరు చేయటం లేదు?" అని ప్రశ్నించినప్పుడు, "రాజా, నీవు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినా పర్వాలేదు. ఆ అగ్నిగుండం నుండి రక్షించగలిగినటువంటి సామర్థ్యము మా దేవునికుంది. ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు." ఇప్పుడు ముగ్గురు ఒక నిర్ణయమే తీసుకోవటం, చనిపోవటానికి ముగ్గురు ఆలోచన చేయటం అనేది ఇది మనం చేయగలమా? ముగ్గురు వ్యక్తుల్లో ఒకరేమో ఇద్దరు వ్యక్తులతో చెప్పొచ్చు, "మీ ఇద్దరితో పాటు నేనెందుకు చనిపోవాలి? నేను రాను. నేను రాజు చెప్పిన పని నేను చేసేస్తాను" అని అనాలి. కానీ ముగ్గురు కూడా చనిపోవటానికి కూడా ఒక్కటే నిర్ణయాన్ని తీసుకున్నారు. అక్కడ దైవ శక్తి నిరూపించబడాలి. దేవుని గొప్పతనం తెలియాలి. దేవునిని వారి జీవితాలలో వారు నిరూపించాలి అని వారు ముగ్గురు కూడా ఐక్యత కలిగి ఉండటం జరిగింది. తద్వారా జరిగినటువంటి పరిణామం ఏంటంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు అగ్నిగుండములో వారిని పడవేసినా కూడా వారి మధ్యన దేవుడుండి, వారిలో ఉన్నటువంటి వెంట్రుక కూడా కాలిపోకుండా దేవుడు వారిని కాపాడగలిగాడు. ఈరోజు అటువంటి ఐక్యత క్రైస్తవ సమాజంలో ఈరోజు ముగ్గురు పాస్టర్లే ఉన్నారనుకుందాం. ఆ ముగ్గురు పాస్టర్లు కలిసి ఒక దైవిక నిర్ణయాన్ని దేవునిని నిరూపించలేనటువంటి దుస్థితి నేటి దినాల్లో మనం చూస్తున్నాం. ఒక పాస్టర్‌కి మరొక పాస్టర్‌కి పడదు. ఒక వ్యక్తులకు మరొక సంఘానికి పడదు. ఎంత దారుణం అంటే పక్క పక్కనే ఉన్నా కూడా ఎల్లవేళలా ఒకరి మీద ఒకరు కంప్లెయింట్ ఇచ్చుకొని బ్రతికే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన స్థితి అండి. ఈ రోజుల్లో క్రైస్తవ సమాజానికి ఏమైంది? వాక్యము తెలియదా క్రైస్తవ్యానికి? క్రైస్తవ పాస్టర్లు అనబడుతున్న వారికి తెలియదా? వారికి వాక్యం తెలియదంటే అన్నీ తెలుసు. కానీ కలిసి ఉండటానికి ప్రయత్నాలు కూడా చేయలేనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దేవుని వాక్యం అంటుంది, ఐక్యత కలిగి ఉండుటకు మీరు మీరు ఐక్యతను కాపాడుకొనుటకు మీరు శ్రద్ధ కలిగిన వారై ఉండాలంటున్నాడు దేవుడు. ఒకరితో ఒకడు మనస్సు కలిసి ఉండాలంటున్నాడు దేవుడు. కానీ మనం కలిసి ఉండగలుగుతున్నామా? కలిసి ఉండడానికి కనీసం మనం ప్రయత్నం అందరితో సమాధానం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయడం కనీసం ప్రయత్నమైన మనం చేతనైనంత మటుకు మనం చేయగలుగుతున్నామా? అలాంటిదేమీ కూడా లేదు. ఎంతసేపు విడిపోయి ఉండడానికి, ఎంతసేపు శత్రుత్వాన్ని పెంచి ముందుకెళ్ళడానికి ఆలోచన చేస్తున్నాం. కానీ అక్కడ ముగ్గురు ఐక్యత కలిగి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి దేవుడు అక్కడ పని చేశాడు. దేవుడు తన శక్తిని చూపించాడు. దేవుడు ఆ ప్రాంతంలో తన గొప్ప మహిమను చూపించాడు. ఎందుబట్టి అంటే వారు ముగ్గురు కలిసి ఉండటాన్ని బట్టి. దేవుని బిడ్డలారా, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎందుకు కలవలేకపోతున్నాం? ఎందుకు కలిసి ఉండలేకపోతున్నాం? ఒక్కసారి మనకు మనం పరీక్షించుకుందాం. ఒకవేళ అవతలి వ్యక్తిలో ఏమైనా లోపం ఉన్నదా? ఒకవేళ మనలో ఏమైనా లోపం ఉన్నదా? ఇవంతా కూడా మనం పరీక్షించి చేతనైనంత మట్టుకు మనం కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముగ్గురు చేసినటువంటి ఒకరి గురించి మరొకరు నేనెందుకు చనిపోవాలి? నీ గురించి నేనెందుకు చనిపోవాలి? నీ గురించి నేను అగ్నిగుండములు పడవేయబడాలి? నేను ఉండను అని అతను రాజు చెప్పిన మాటను అంగీకరించలేడు. ముగ్గురు ఒకటే నిర్ణయం, రాజా, మమ్మల్ని మీరు చంపేసినా కూడా పర్వాలేదు. మమ్మల్ని మీరు అగ్నిగుండంలో కూడా పడేసినా పర్వాలేదు. కానీ మేము ముగ్గురం మాత్రం మేము మాత్రం అలాగా చెయ్యమంటే చెయ్యం. ఇక అంతే. ఎవరొచ్చి బెదిరించినా భయపడట్లేదు. దేవుని పక్షాన వారు నిలబడ్డారు ముగ్గురు కూడాను. ఐక్యత కలిగి నిలబడ్డారు. కాబట్టి దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించడం జరిగింది. దేవుని బిడ్డలారా, మనం కూడాను ఎప్పుడైతే ఐక్యత కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో, ఎప్పుడైతే దైవ కార్యం కొరకు, దేవుని పని కొరకు ఒక్క మనసు కలిసి ఉంటామో, ఒక్క ఆలోచన కలిగి ఉంటామో, ఒక్క భావం కలిగి ఉంటాం. మరొక మాటను చెప్తాను చూడండి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. వారు ఏక మనస్సుతో వారు ప్రార్థన చేయడం మొదలెట్టారు.
ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఒకటే మనస్సు కలిగి ప్రార్థించడం మొదలుపెట్టారో, దేవుడు అక్కడ వారిని పరిశుద్ధాత్మతో నింపటం జరిగింది. మనం ఎప్పుడైతే కలిసి ఉంటామో దేవుని కార్యాన్ని మనం చూడగలం దేవుని బిడ్డలారా. కాబట్టి కలిసి ఉండడానికి తగిన ప్రయత్నాలు ప్రతి ఒక్కరం చేస్తామని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను